నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లినయ్యాను. వ్యసనాలకి అలవాటు పడ్డ నా భర్త తాళిని ఎగతాళి చేశాడు. బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు. గాడి తప్పిన నా జీవితాన్ని సక్రమమైన దారిలో నడిపించమని ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించానంటోంది రోహిణి. ఒక 5 years నుంచి ఫుల్ డ్రింకర్ గా అయ్యి అసలు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు మేడం. అబ్బాయి మంచి సెటిల్డ్ కంపెనీలో జాబ్, నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? అతను జాబ్ చేయకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఉండాలి కదా అనేసి నేను బయటికి వెళ్ళి జాబ్ మానేశాడా? మానేశాడు. పోయింది. ఒక్కదాన్ని నా అత్తమామలు కూడా వచ్చి చూడలేదు, నా ఆడపడుచులు కానీ ఎవ్వరూ వచ్చి చూడలేదు మేడం. మా పేరెంట్స్కి అప్పుడు మా నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. పక్కన హస్బెండ్ రిహాబ్ లో ఉన్నాడు, ఫాదర్ కేమో కిడ్నీ ఆపరేషన్. మా మామయ్య మా ఆయన గారు వచ్చేసి తాళం బగల కొట్టేసి సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయారు నాకు చెప్పకుండా. ఎందుకు ఖాళీ చేస్తారు అది ఇది అనేసి వచ్చి అంటే వాళ్ళందరూ నన్ను కొట్టారు మేడం. అయ్యో, డబ్బులు ఒక్కొక్క రూపాయి నేను కూడేసుకున్నాను మేడం. పాప ఫీజు కట్టకుండా కూడా దాచుకున్నాను. లాస్ట్కి అడిగాను, నీ 3 నెలల సంపాదన నాది, రోజంతా 30 రోజులు అంటే 90 రోజులు నువ్వు కష్టపడి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో వేస్తే నీలాంటి అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ డబ్బులు కాళ్ళ మీద కూడా పడ్డాను మేడం. డబ్బులు ఇవ్వండి, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఇవ్వండి, ఫీజు కట్టుకుంటాను అనేసి అన్నాను. ఇంకా అమ్మనైతే దారుణంగా, అమ్మనైతే దారుణంగా తిడతాడు, భార్య కట్ట అధ్వానం తిడతాడు. ఆ మాటలు ఇంట్లో మాత్రం బతకొద్దు. నెలకు ఈ కాలు జారి కింద బాత్రూంలో జారి పడ్డదట. బాత్రూంలో జారి పడ్డా కూడా పట్టించుకుంటలేరట. అప్పటికప్పుడు ఇక తండ్రి నాకు గుద్దిన పోయి తీసుకొని వస్తా, మరి ఏం చేయాలా, బిడ్డ కదా. నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా, నీ కాలు మొక్కుతా, నీ ఏలు మొక్కుతా, నీ గదవ పట్టుకుంటా అని మాట్లాడద్దు. గేట్ బయట ఈయన ఉంటాడు, గేట్ లోపల ఉన్న రాక్షసులు అంటారు. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ తోలితే నేను పోయి మళ్ళీ కాలు మొక్కాలి, ఏలు మొక్కాలి, ఇది చేయాలి, అది చేయాలి, తాగుతూనే ఉంటాడు, కడగాలి, పిండాలి బట్టలు. ఇంత ఇసుకుపడ్డా మేడం. అంటే ఎంత బాధగా ఉంటుంది అంటేనండి ఇలాంటి కథలు వింటూ. ఇప్పుడు చేతులారా అమ్మాయి చేతికి ఏముంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు, భర్త లేదు, సంసారం లేదు, కాపురం లేదు, పిల్లలకి తండ్రి లేడు. ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు ఈరోజు. ఒక చెడు అలవాట్లతోటి అతని శరీరాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఒక భార్యని, 2 పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేశాడు. మీ నాన్నగారు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, మా అమ్మాయి కాదండి కాపురం చేసింది నేను అని. దాని మీనింగ్ ఏంటి? నీ కాపురం నిలబెట్టడానికి 50 సార్లు ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని వచ్చింది. అలా ప్రతిసారి పట్టుకొని 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 ఆయన నడుము పడిపోయింది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం రోహిణి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రోహిణి గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మరి ఇక్కడ లోకల్ మేడం, మియాపూర్ నుంచి వస్తాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. పెళ్ళై ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 years అవుతుందా? ఇదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? 2 పిల్లలు మేడం, పాప బాబు. పాప బాబు. చెప్పండమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు మేడం, జాబ్ చేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఒక 5 years నుంచి ఫుల్ డ్రింకర్ గా అయ్యి అసలు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు మేడం. మీ వయసు ఎంత ఉంటుంది, మీ వారి వయసు ఎంత ఉంటుంది? నాది 24, అతని 39 మేడం. ఓయ్, మ్యారేజ్ 8 years అన్నావు? 8 years అవుతుంది మేడం. అది మ్యారేజ్ 8 years,
అప్పుడు నీ ఏజ్ ఎంత? 18 కదా? అంతే. మైనర్ మ్యారేజ్? 18 కూడా ఇక్కడ 16 16 ఇయర్స్ కి పెళ్లి అయిపోయిందా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారా? ఇంట్లో వాళ్ళే మేడం. అతని వయసు ఎంత? అతని వయసు అప్పుడు 29 మేడం. అప్పుడు 29 12 ఇయర్స్ 13 ఇయర్స్. ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు 39 సార్. 14-15 ఇయర్స్ తేడా ఉంది. అప్పో, ఏం చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఫార్మసీ ఫీల్డ్ మేడం, అరబిందో. మంచి ఫీల్డ్ లోనే. మరి అలాంటి చిన్న పిల్లని ఎలా చేసుకున్నాడు? ఫస్ట్ మ్యారేజ్ అయినా అతనికి? ఫస్ట్ మ్యారేజ్ సార్. ఎందుకంత తొందరపడ్డారు మీ పేరెంట్స్? అంత వయసులో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఒక మైనర్ అమ్మాయిని చేసి సెటిల్డ్ అబ్బాయి చిన్నపిల్లని ఎందుకు చేసుకున్నాడు? అంటే అమ్మకు కొంచెం హార్ట్ పేషెంట్ మేడం. అంత అసలు నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? నీకు అవసరం బానే ఉంది, అబ్బాయి మంచి సెటిల్డ్ కంపెనీలో జాబ్, నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? అతనికి బిఫోర్ ఒక లవ్ మ్యారేజ్ ఉందంట మేడం. అతను అక్కడి నుంచి అవాయిడ్ కావడానికి నన్ను చూసి లవ్ డిస్ప్యూట్ ఉంది. పెళ్లి అయ్యిందా అవ్వలేదా? అవ్వలేదు మేడం. లవ్ ప్రాబ్లం ఉంది. పెళ్లి అయ్యాక తెలిసింది మేడం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇంటర్ మేడం. పెళ్లి అయ్యాక కూడా చదువుకున్నారా? ఈ లోపే పెళ్లి చేస్తారు కదా. లోపలే చేస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మీరు, మీ అత్త మామ, లేకపోతే అత్త మామ, మా ఆయన, పిల్లలు. 8 years నుంచి అందరూ కలిసే ఉంటున్నారు? 5 years ఉన్నాం మేడం. తర్వాత సెపరేట్? తర్వాత ఇలానే తాగుతుంటే మీతో మాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోండి. వాళ్ళ పేరెంట్స్ కూడా వెక్స్ అయిపోయారు ఈయన తాగుడికి. బయటికి వెళ్ళిపోండి అనేసి అన్నారు. అంటే ఇంట్లో ఉంటే మా దగ్గర నుంచి వస్తుంది, పేరెంట్స్ అంటున్నారు అనేసి బయటికి పంపించేసారు మేడం. బయటికి వెళ్ళా కూడా ఇంకా అలానే కంటిన్యూ అయింది మేడం. ఇంకా అతను జాబ్ పేరెంట్స్ ఏ ఉండి మార్చలేకపోయారు, బయట ఇంకా వెచ్చలవిడితనం అవుతుంది కదా, నిన్న అసలు లెక్క చేయడుగా. అతను జాబ్ చేయకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఉండాలి కదా అనేసి నేను బయటికి వెళ్ళి జాబ్ మానేసాడా? పోయింది. ఇట్లా డ్రింక్ చేస్తుంటే తీసేసారు మేడం. ఎన్ని ఇయర్స్ అయింది జాబ్ పోయి? 5 years మేడం. అప్పటి నుంచి ఇంటి సంపాదన అంతా ఎట్లా పోషణ? నువ్వు ఎంత శాలరీ వస్తుంది నీకు? 10,000. అరవిందో కంపెనీ శాలరీకి నీ 10,000కి ఆయన క్రెడిట్ కార్డ్స్ అనేసి యూజ్ చేస్తా ఉంటాడు మేడం. అదే మొత్తం ఇక క్రెడిట్ కార్డులు ఇవన్నీ వాడేసారు. మొత్తం 10,000తోనే నలుగురునమ్మా? వీళ్ళిద్దరు పిల్లలు. నలుగురు, ఇద్దరు పిల్లలు, మీరిద్దరు. మళ్ళీ ఎందుకు అతను జాబ్ ట్రై చేయలేదు? 5 years అతనికి ఇంట్రెస్ట్ లేదనేసి అన్నారు సార్. ఇంట్రెస్టా? లేదంటే తాగి పడుకోవటం ఆ రోజంతా? తాగి పడుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ పెడతాను, నాకు చేయడం ఇష్టం లేదనేసి మానేశాడు. ఒకళ్ళ దగ్గర చేయడం ఇష్టం. నీ 10,000 అతను తాగుడికే అయిపోతాయిగా, లేదంటే అతనికి వేరే సంపాదన ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకా వేరే సంపాదన ఏం లేదు. క్రెడిట్ ఏమన్నా ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా కానీ నా 10,000 సరిపోకుంటే క్రెడిట్ కార్డు. ఏం చదివాడమ్మా అతను? MSc సార్. MSc ఫార్మసీయా ఏంటి? MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయ్యో, నీ పెళ్ళైనప్పటి నుంచే ఉందేమోనమ్మా తాగుడు అలవాటు? పెళ్ళైనప్పటి నుంచే ఉంది సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, లవ్ బ్రేకప్ తర్వాత మొదలై ఉంటది. తెలీదు సార్, నాకైతే పెళ్ళైనాకనే ఉంది అనేసి నా మీద ఇప్పుడు పెడుతున్నారు. స్టార్టింగ్ అంతా బానే ఉన్నాడు ఆయన? స్టార్టింగ్ లో అంటే ఇంకా బాగున్నాడంటే బూతులు. ఒక 5 years నుంచి ఇలా ఉందన్నారు కదా? 5 years నుంచి ఇలా ఉంది. ఇప్పుడు పరిస్థితి మీద అప్పుడు బెటర్, అంతేగాని అంటే తాగడం లేదు మేడం, జస్ట్ నార్మల్ గా తాగేది కానీ ఇంత లేదు. ఇంక ఎప్పుడైతే మీ హస్బెండ్ కూడా వచ్చారా ఇక్కడ? మీ హస్బెండ్ కూడా వచ్చారా? నేను హస్బెండ్ ఎవరు వచ్చారు? మా పేరెంట్స్ మేడం. ఇప్పుడు మీ హస్బెండ్ కి దూరంగా ఉంటున్నావు ఎంతకాలం నుంచి? 6 months అవుతుంది. 6 months. 6 months బ్యాక్ ఏం జరిగింది? అంటే ఇతను ఇలానే తాగుతుంటే రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లారు మేడం. అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇంట్లోకి. ఫస్ట్ టైం వెళ్ళాను మేడం. ఫస్ట్ టైం తీసుకెళ్లారు. 3 months అయినాక మళ్ళీ వచ్చాక ఒక 3 to 4 months బానే ఉన్నాడు. మళ్ళీ ఒక 3 to 4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు మేడం. మళ్ళీ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక 1 year ఇలానే వాళ్ళ. అక్కడ ఏమైనా ఖర్చు అయిందా మీకు? 50,000 అనేసి అన్నారు. 3 నెలలు ఉన్నాడా? 3 నెలలకి. మీ అత్త మామ సపోర్ట్ చేశారా? ఫైనాన్షియల్ సపోర్ట్? మరి వాళ్ళ సిస్టర్ పెట్టుకుంది మేడం. ఓకే, ఎందుకంటే మీకు వచ్చే 10,000 మీ ఇంటికే సరిపోతుంది. సో అయినా గానీ నువ్వు ఆయన మార్చుకోవడానికి ఇంకా ట్రై చేస్తూనే ఇంకా ఓపిక నశించిపోయింది. అయితే ఫస్ట్ టైం వెళ్ళాడు మేడం. నార్మల్ గా వచ్చాడు. అప్పుడే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చాక బయటికి పంపించేశారు మమ్మల్ని. మీ బతుకు మీరు బతకండి, మా ఇంట్లో ఉంటే మా వల్ల అవ్వట్లేదు, మేము ఇప్పటి వరకే ఉన్నాం కదా, మేము ముసలోళ్ళము అనేసి మాట్లాడారు. బయటికి వచ్చాక కూడా తాగుడు అలానే కంటిన్యూ అవుతూ ఒక 1 year చూసారు మేడం. మళ్ళీ 1 year కి మళ్ళీ పంపించారు సెంటర్ కి. మళ్ళీ ఒక 1 month ఉంచారు మేడం. ఆ 1 month లో పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను మేడం. అపార్ట్మెంట్ తీసుకున్నారు లోన్ మీద. పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. కొత్త అపార్ట్మెంట్ ఒకటి కొన్నారు. ఎవరి పేరు మీద ఉంది అది? రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేడం. ఒక్కదాన్నే. నా అత్తమామలు కూడా వచ్చి చూడలేదు, నా ఆడపడుచులు కానీ ఎవ్వరూ వచ్చి చూడలేదు మేడం. మా పేరెంట్స్ కి అప్పుడు మా నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. పక్కన హస్బెండ్ రిహాబ్ లో ఉన్నాడు, ఫాదర్ కేమో కిడ్నీ ఆపరేషన్. ఒక్కదాన్ని డ్యూటీ అదే అపార్ట్మెంట్ లో షాపింగ్ మాల్ లో డ్యూటీ చూసేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించుకొని చేసుకున్నాను మేడం. 1 month. పాపకు 40,000 కట్టాలి మేడం ఫీజు, బాబుకి 45,000. ఇద్దరు కట్టే సిచ్యువేషన్ నాకు లేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో పాపని జాయిన్ చేయించాను. ఇంత బాధలు, సాధక బాధకాల్లో ఫ్లాట్ ఎలా కొన్నారమ్మా? ఎవరి పేరుని కొన్నారు? ఎవరు లోన్ ఎవరు ఇచ్చారు?
వాళ్ళ బావ పొలిటికల్ సార్, వాళ్ళ బావ అక్కలు బాగా సపోర్ట్ చేస్తారు సార్ అతనికి. ఓకే. ఎందుకు ఇంకా ఇప్పటికీ రిజిస్టర్ అవ్వలేదు ఎవరి పేరున? తెలియదు సార్, ఇంకా అసలు అవి ఏం చెప్పడు సార్ నాకు ఇంట్లో. ఇవి సార్ నీకైతే రెంట్ కలిసి వచ్చేది, రెంట్ కింద ఆల్రెడీ దగ్గరలోనే జాబ్ కాబట్టి ఉన్నంతలో కవర్ అయిపోయింది. ఓకే. కింద చేసుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ అలా చేశాను మేడం. అయితే పాప ఫీజు కట్టలేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపించాను మేడం. ఓకే. నాకు చెప్పకుండా ఇది ఇంకా పిల్లలు ఇది చేస్తుంది, నాకు పెత్తనాలు బాగా చేస్తుంది అనేసి మా ఆడపడుచులు, మా అత్త, మా అమ్మ నాకు చెప్పకుండా మా ఆయన తీసుకొచ్చారు సెంటర్ నుండి. తీసుకొచ్చినాక నైట్ నేను సడన్ గా తమ్ముడిని తీసుకొచ్చాను అనేసి మాట్లాడారు. ఇంత సడన్ గా ఏంటి, మరి ఒక మాట చెప్పాలి కదా, తీసుకెళ్లేటప్పుడు చెప్పారు, మరి నాకు తీసుకొచ్చేటప్పుడు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఎందుకు అంటే అమ్మకు బాగాలేదు కదా అందుకే తీసుకొచ్చాము అనేసి వాళ్ళ అక్కలు అన్నారు మేడం. అయిపోయాక ఒక 5 days ఉన్నాను మేడం, మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అతనికి మానాలనే ఉద్దేశం లేకపోతే మీరు 5 సంవత్సరాల పాటు రిహాబిలిటేషన్ లో పెట్టినా కూడా వేస్ట్, ఖర్చు ఎక్కువైపోతుంది. మీ ఆడబడిచి పెట్టుకుంటుంది, ఇంకా పెట్టుకోలేనని చెప్పుంటారు సెంటర్ వాళ్ళతో, తీసుకెళ్ళండి అమ్మా అని పంపించుంటారు. జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకొచ్చారంట మేడం. ఇతను కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ నేను సెంటర్ కి ఫోన్ చేసి ఎందుకు సార్ పంపించారు, ఇట్లా నేనన్నా కట్టుకుందని కదా సార్, వాళ్ళు కట్టనంటే నెలకు 10,000 ఎంతైనా కట్టుకుందని కదా, నాకు అతను మారడం ఇంపార్టెంట్, పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా అనేసి నేను మాట్లాడను. లేదమ్మా నాకు ఫ్యూచర్ జీవితాలు ఆగమవుతున్నాయి అనేసి తీసుకెళ్లిపోయారు. నాకు అసలు చెప్పని కూడా చెప్పాను. ఓకే. ఇక్కడ నువ్వు బోర్డు పెత్తనం చేస్తున్నావని వాళ్ళ ఫీలింగ్, నీకు బాగా స్వేచ్ఛ వచ్చేసింది అతను లేకపోవడం వల్ల అతను అంటే నాది నేను చేసుకుంటున్నా మేడం. అదే వాళ్ళ దృష్టిలో నీకు స్వేచ్ఛ వచ్చేసింది అని వాళ్ళ కుళ్ళు అనమాట. ఓకే. ఇలా జీవితాలు ఆగమవుతున్నాయని కనీసం ఒక మెసేజ్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. మరి అదేంటో నాకు కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు 4 months ఉండాలి లెక్కకైతే, 1 month నుంచి తీసుకెళ్ళి అతను మారడు, అతను మెంటల్ సైకో, డిఫరెంట్ సైకో అతను అనేసి ఇంకా మాట్లాడాను మేడం. అయిపోయాక ఆ 5 days తర్వాత తాగాడు మేడం. తాగుతుంటే ఇంక వదిలేసాను మేడం, నా వల్ల అవ్వలేదు. ఇంకా పిల్లల్ని చూసుకోవడం, డ్యూటీ చూసుకోవడం, అతను వెళ్తుంటే ఆయన వెనక రోడ్డు మీద వెళ్ళడం నాకు అవ్వలేదు మేడం. ఇంకా నాకు టార్చర్, అవమానంగా కూడా ఉంటది కదా జనాల్లో. వెళ్ళిపోయాక వదిలేసాను మేడం. వదిలేసాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ దగ్గర పట్ల నిజాం, అక్కడ దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ రాఖీ పండుగ తెల్లారి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మేడం. బాబుకి ఫీవర్ వచ్చిందంటే అదే ఇంట్లో ఉంటున్నారా, వాళ్ళ అక్క ఇప్పించిన ఇంట్లోనే ఉంటున్నారా? అదే ఇంట్లో మేడం. నేను కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను మేడం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు? ఇప్పుడు లేను మేడం. ఓకే. 6 months బ్యాక్ వెళ్ళిపోయాను అన్నారు కదా. రాఖీ పండుగ తెల్లారి వచ్చేసి వాళ్ళ 3 బావలు, మా మామయ్య, మా ఆయన గారు వచ్చేసి తాళం బగల కొట్టేసి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు నాకు చెప్పకుండా. నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా మేడం. ఎదురుగా మేము ఫోన్ చేసి పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు. పిల్లలు నా దగ్గరే ఉన్నారు మేడం. బాబుకు ఫీవర్ వచ్చిందనేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. నాకు డ్యూటీ ఉంది కదా, మళ్ళీ డుమ్మలు కొడితే నాకు శాలరీ ఎంత రాదనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. లేదు సార్, ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు సార్. రాఖీ పండుగ తెల్లారు వచ్చేసి నాకు చెప్పకుండా ఇలా రూమ్ కాల్ చేస్తుంటే ఎదురుగా ఆమె ఫోన్ చేసింది మేడం. చేస్తే ఎందుకు కాల్ చేస్తారు అది ఇది అనేసి వచ్చి అంటే వాళ్ళందరూ నన్ను కొట్టారు మేడం. అయ్యో. కొట్టి బయటకు పంపిస్తాను, నీకు అధికారం లేదు, నీకు అవసరం లేదు అనేసి వాళ్ళ రెండో బావ, వాళ్ళ పెద్ద బావ అందరికీ మీదికి వచ్చేసి ఇంకా ఇలా మాట్లాడాను మేడం. అక్కడ అందరూ మాట్లాడారు కానీ మా ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు మేడం. నేను అన్నాను, నేను మా ఆయనతో మాట్లాడాలని వచ్చిన, మీరెవరు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు అందరితో ఇంపార్టెంట్, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, సరే నా ఫ్యూచర్ అయిపోయింది, ఆయన ఫ్యూచర్ అయిపోయింది, పిల్లల ఫ్యూచర్ ఏంటి అంటే నేను ఇది అమ్మాలనుకుంటున్నా, నేను లోన్ మీద తీసుకున్నాను కదా, నాకు అప్పులు అయినాయి, నేను అమ్మాలనుకుంటున్నా, నేను అమ్ముతాను అంటే పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేసి నేను అడిగాను మేడం. అడిగితే వాళ్ళ పెద్ద బావ అన్నాడు, నేను అమ్మనివ్వను, అది నేను డబ్బులు ఇచ్చాను, నేను అమ్మనివ్వను అనేసి నాకు హామీ ఇచ్చి వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అనేసి అన్నాడు. ఒక 2 వారాలైనా కవర్ అయ్యాక రండి అన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ తాగడం స్టార్ట్ అయిపోయింది మేడం. నేను అక్కడ ఒక మహిళా సంఘంలో కొన్ని డబ్బులు ఇచ్చి పెట్టాను మేడం. పెడితే వాళ్ళు ఎంత ఫోన్ చేసినా ఇతను రాడు మేడం, డేట్లు మారుస్తూ ఉంటాడు. మహిళా సంఘాలు అంటే ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా? లేదు మేడం, డబ్బులు తీసుకుంటారా? సూపర్. ఎంత ఇచ్చారు? ఫస్ట్ 30 లక్ష రూపాయలు అన్నారు మేడం. ఓహో, నిజమే చెప్తున్నావా? నిజం మేడం. ఒక్కొక్కరు తోలు తీసేస్తాను నేను, చాలా కోపం నాకు ఇట్లాంటివి. 1 లక్ష రూపాయలు అన్నారు మేడం. ఫస్ట్ 2 లక్షలు అన్నారు. మా దగ్గర అంత లేదు, ఇప్పుడే కిడ్నీ ఆపరేషన్ అయ్యింది, నేను ఇంకా జాబ్ కూడా లేదు. ఎందుకు 2 lakhs 1 లక్ష ఎందుకు చెయ్యాలంటే 2 లక్షలు అన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? భజన? నేనేమన్నానంటే నాకు ఇది కావాలంటే ఒక ఇల్లు ఉంది, ఆ ఆస్తి మొత్తము పిల్లల పేరు మీద రాపిచ్చేయండి, నాకు అవన్నీ వాళ్ళు చేయించేస్తామన్నారా? అన్నారు మేడం. ఇంకా జడ్జిలు వేస్ట్, కోర్టులు వేస్ట్, లాయర్లు వేస్ట్, ఇదేదో బంపర్ ఆఫర్ బాగుందిగా. 30,000 ఇచ్చాను సార్. ఇచ్చావు? 30 అన్నా ఎక్కువ. నేను దాచిపెట్టుకున్నాను. అయ్యో రామా, పాపం ఒక ఏదో చెట్టుకులో పని అయిపోద్ది అనుకున్నా. రిహాబిలిటేషన్ పని చేసి ఉండేది మీ ఆయనకి. 30,000 ఇచ్చాను మేడం. ఎంత తోపులం ఇక్కడ మేముండే, కొన్ని కేసులు సాల్వ్ చేయలేం, అమ్మ కోర్టులో చూసుకోండి వెళ్ళి అంటాం. అలాంటిది మహిళా సంఘాలు 4 కూర్చొని
నమ్మి ఇచ్చేసాం సార్. నమ్మడం కాదులే, నువ్వేమనుకున్నావు అంటే వీళ్ళంతా వెళ్ళిపోయి నిరాహార దీక్ష చేసి వాళ్ళందరినీ తోలు తీసేసి ఆస్తులు రాయించి సెటిల్మెంట్ చేసేస్తారు అనుకున్నావు, అంతేనా? ఏం పొడిచారు ఫైనల్ గా? ఏం చేయలేదు సార్. వీళ్ళు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయడు, రాడు, 20 days టైం పెడతాడు. మహిళా సంఘాలకు రావాల్సిన అవసరం ఏముందమ్మా? రాకపోతే ఏం చేస్తారంట? వాళ్ళు ఏమన్నా అన్నారా మీతో? ఒకవేళ మేము మా హస్బెండ్ రాకపోతే ఏంటి మేడం అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏదో చెప్పాలి కదా. ఏది చేస్తాం అన్నారు? ఇంటికి ధర్నాకి అన్నారా? అన్నారు, ఇంటి మీద ధర్నాకి వెళ్దాము అనేసి ఫస్ట్ స్టార్టింగ్ లో డబ్బులు ఇవ్వక ముందు అన్నారు మేడం. డబ్బులు ఇచ్చాక ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెడతారు, కేసు పెడతారు, మేము వెళ్ళలేము, మేము ఏం చెయ్యలేము, మా వల్ల డబ్బులు రిటర్న్ ఇచ్చేమని ఇవ్వలేదు మేడం. అడిగాను ఫస్ట్ వాళ్ళ మీద కేసు చెయ్యాలి. ఆఫ్ తీసుకుని ఆఫ్ అన్న ఇవ్వండి, నేను పిల్లల ఫీజు కూడా మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చి మళ్ళీ ఫీజు కట్టాడు మేడం పాపకి. గవర్నమెంట్ స్కూల్లో వేసినందుకు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో మార్చాడు. మళ్ళీ మార్చాడు. నాకు మళ్ళీ ఈ 6 నెలలు మళ్ళీ మొన్న అది రాఖీ పండుగ తర్వాత ఖాళీ చేసాక వెళ్ళాక మళ్ళీ అప్పుడు మళ్ళీ ఫీజు మేడం. ఆ 30,000 15,000 అని ఇవ్వండి, పాపకు ఫీజు కట్టుకుంటానన్నా ఇవ్వలేదు. ఎక్కడ మహిళా సంఘాల వాళ్ళు చెప్పమ్మా, ఏం పర్లా నీ మీద ఏగ కూడా వాళ్ళదు. ఇప్పుడు నేనేం చెయ్యలేదు, నువ్వేం వద్దన్నాక నేనేం చేయలేము. లేకపోతే నాకు ఎట్లాంటి చాలా కోపం, ఎందుకంటే నీకే అన్యాయం జరిగిందంటే ఇంకా బయట ఎంతమందికి జరుగుండొచ్చు. నమ్మిస్తున్నారు అంతే అంతే, వాళ్ళకి తెలియదు. సిచ్యువేషన్ అలాంటిది మేడం, మేము నమ్మి మోసపోయాము. డబ్బులు ఒక్కొక్క రూపాయి నేను కూడేసుకున్నాను మేడం. పాప ఫీజు కట్టకుండా కూడా దాచుకున్నాను. లాస్ట్కి అడిగాను, నీ 3 నెలల సంపాదన నాది, రోజంతా 30 రోజులు అంటే 90 రోజులు నువ్వు కష్టపడి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో వేస్తే నీలాంటి అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ డబ్బులు కాళ్ళ మీద కూడా పడ్డాను మేడం. డబ్బులు ఇవ్వండి, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఇవ్వండి, ఫీజు కట్టుకుంటాను అనేసి అన్నాను. లేదు నేను చేస్తాను, ఇంకా మిగతా 40,000 కూడా నువ్వు అరేంజ్ చెయ్యి, నేను చేస్తాను అనేసి అన్నారు. అదేలే, వాళ్ళు ₹1,00,000 అడిగారు, నువ్వు 30 ఇచ్చావు, 30 రూపాయలకు ఫోను, ఇంకో 40,000 ఇస్తే నిరాహార దీక్ష. సరే నాన్న, తర్వాత ఎందుకండి మహిళా సంఘాలు చెప్తా. అలా అన్నాక నేను ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళాను మేడం. వీళ్ళ దగ్గరికి అసలు రెస్పాండ్ అవ్వలేదు అతను. నేను ఇంకా లాస్ట్కి వచ్చేసి మొన్న డిసెంబర్లో 20th వచ్చాను మేడం. కాళ్ళ మీద పడి నేను ఆమె ఏదంటే అది చేస్తాను, నేను ఇప్పుడు బాగాలేను, నాకు షివరింగ్ వస్తుంది, నేను మందు పోపించుకున్నాను, నాటు మందు పోపించుకున్నాను, నేను కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను అనేసి ఆమె కాళ్ళ మీద పడి చెప్పేసి ఒక 20 రోజులు ఆగండి, ఆమె ఏదంటే అది నేను చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ జనవరి 20 మహిళా సంఘం వచ్చాడు అక్కడికి. వచ్చాడు మేడం. అతను వాళ్ళ బావలేంది ఎక్కడికి వెళ్ళాడు మేడం. అతను వాళ్ళ బావ చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము 20th ఫోన్ చేసాము, చేసి మరి ఏంటి పిల్లల ఫ్యూచర్ ఆగమైపోతుంది, మరి స్కూల్లోనైనా ఫీజు కట్టమని, నాకు అంత ఇది లేదు, నాకు నాన్నకు బాగాలేదు, నేను 10,000 చేస్తే నేను ఏం కట్టేస్తాను, ఇద్దరికి 50,000 నేను కట్టలేను, అంత పిల్లలకైనా కట్టనంటే కట్టిస్తాను అది అనేసి మాట్లాడింది మేడం. నాకు జనవరి 20 వరకు పెట్టే వరకు నాకు నమ్మకం లేక చిన్నపాటి స్కూల్లో నేనే జాయిన్ చేపించాను మేడం. 5,000 అలా కట్టి ఇంట్లో ఉండొద్దు, పిల్లలు పాడైపోతారు అనేసి చదువు చాలా ఇంపార్టెంట్ పంపించేసాను మేడం. చదువు ఆపలే పిల్లలు చదువు. మార్నింగ్ ట్యూషన్ పంపించేస్తున్నా, స్కూల్ కి పంపించేస్తున్నా. సూపర్. అలా అయిపోయాక మళ్ళీ అడగారు సార్. అడగరా? ఎప్పుడు తాగే కనిపిస్తున్నాడు, ఇంకేం అడుగుతారు పిల్లలతో? లేదు. ఇంకా మొన్న 20th జనవరి 20th ఫోన్ చేస్తే నేను కోర్టులో కేసు వేసాను. డైవర్స్ కేసు వేసాడా? ఆమె విడాకులే అని అంటుందంట కదా, నేను కోర్టులో విడాకులు తీసుకుంటాను అనేసి అన్నాడంట మేడం. అక్కడితో స్టాప్ అయిపోయింది మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు పిల్లల ఫ్యూచర్ నాకు ఇంపార్టెంట్ మేడం. నా ఫ్యూచర్ ఎలా అయిపోయింది, అది నాకు పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్. నేను అతనితో తట్టుకోలేను. నేను అదే అర్థమైందిలేండి, నేను సర్దుకోమని కూడా అనగానే. సార్ మేడం వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, రోహిణి గారి ఫాదర్, ఒకసారి పిలుస్తాను సార్, రండి. సార్ అంత చిన్న పిల్లకి ఎందుకు మ్యారేజ్ చేశారు మీరు? 16 ఏళ్ళు 15 ఏళ్ళు తేలా ఉన్న అబ్బాయిని. అప్పుడు వీళ్ళ అమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఎలా వచ్చింది సంబంధం? సంబంధం వేరేటైనా మా అత్తగారు ఊరైనా వాళ్ళ అత్తగారు అన్నట్టు, అయితే ఆయన తీసుకొచ్చిండు. ఓకే, ఇప్పుడు అతను అప్పట్లో అరవిందో దాంట్లో అంటే మంచి జాబ్, మంచి సెటిల్డ్. అప్పట్లో జాబ్ ఎంత శాలరీ అని చెప్పారు మీకు అప్పట్లో? అప్పుడే 45,000. ఎందుకంటే ఒక 8 9 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్ గా జాబ్ చేస్తే 4 to 5 lakhs శాలరీ వచ్చే జాబ్, అది ఈజీగా ఉంటదమ్మా. మీరు ఆ కంపెనీ చెప్పినప్పుడు నేను బిడ్డ సుఖపడుతుంది, మీ అసంటోళ్ళు చుట్టాలు పక్కలు పేద మనుషులంతా అమ్మాయి ఫ్యూచర్ బాగుంటది అని చెప్పారు. సరే పోతామేయాలనుకొని అప్పుడు ఓకే అదేలేండి. అప్పుడు మీరు అతని వయసు చూడలేదు, మీ అమ్మాయి వయసు కనిపించలేదు. 15 సంవత్సరాలు పెద్దోడు కదండి మీ అమ్మాయి కంటే. మరి
ఇక పెద్దోడు అంటే ఇక అనుకున్నారు కదా ఏం కాదు పరిస్థితి. ఆ పెద్ద ఉద్యోగం కనిపించింది మీకు. అంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు మేడం. అమ్మ నాన్న బయటకు వచ్చి కష్టపడ్డారు, నా బిడ్డ కష్టపడద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అనేసి. అసలు రెగ్యులర్ గా కష్టపడే దానికంటే ఎక్కువ కష్టపడుతున్నావు, అది తెలుస్తుందా? కష్టపడుతున్నా. అవును నాన్న, బాగా అసలు నిన్ను అసలు ఏమంటాను. మీ అల్లుడి కంటే మీ కూతురు చాలా తెలివైంది తెలుసా? చదివించుంటే చెప్తున్నా, చదివించుంటే ఈ రోజు ఆ అమ్మాయికి చదువు మీద ఎంత పిచ్చి అంటే అతను ఇంత ఇబ్బంది పెట్టి ఈ స్థాయి వరకు దిగజార్చినా కూడా పిల్లలు చదువు ఆపట్లే, అప్పో సప్పో చేసి పిల్లల్ని చదివిస్తుంది. ఇప్పుడు కూడా అట్లా చదివిస్తాయి. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక బిడ్డ కొడుకు. కొడుకు బాగానే ఉందా లైఫ్? కొడుకు బాగానే ఉంది. పెళ్లి చేశారా అతనికి? ఆయనకు ఒక బిడ్డ. అతన్ని చదివించారు బానే. సేమ్ జాబ్ సార్. మా వారి జాబ్ అరబిందలో చేస్తాడా? ఇప్పుడు మీ బ్రదర్ కి ఎంత శాలరీ ఉంటది? 55 అట్లా 50-55. ఓకే. కాదు సార్, ఇప్పుడు వీళ్ళ కాపురం ఎప్పటి వరకు బాగుంది, ఎప్పటి నుంచి బాగాలేదు, మా అమ్మాయి కష్టపడుతుందని మీకు అనిపించింది? కష్టపడుతుంది అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితేనే ఉన్నాయి, అవి మామూలుగా వదిలేస్తాను. మమ్మల్ని కూడా వాళ్ళు రావద్దు, తల్లిదండ్రులు ఇక్కడ రావద్దు, నా ఇంటికి రావద్దన్నా కూడా 2-3 సంవత్సరాలు పోకుంటున్నాం. పోకుంటూ ఉండి కూడా నేను అన్నా కదా, మేము చెప్పినాం కదా, బిడ్డ ఒక బిడ్డ అయితే చాలు, ఈయన పొజిషన్ మంచి లేదు, ఇక కాల్పు మాత్రం బంద్ పెట్టి అని చెప్పి. ఫస్ట్ పిల్ల పుట్టినప్పుడే కొంచెం జాగ్రత్తలు చెప్పాడు. స్టార్టింగ్ నుంచి ఉంది మేడం. చెప్పిన అట్లా జరుగుతానే పంచాయతీలు. మేము పోకపోవుడు, మమ్మల్ని రానిత్తలేడు, వాళ్ళు వస్తే బతకరు, వస్తే బతకడు. బూతులు మేడం. ఇంకా మా భార్య ఆయన బూతులు అనుకుంటలే. పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఇవన్నీ? ఎంఎస్సీ చదువుకున్నాడు, ఎంఎస్సీ చదివినంటాడు. మళ్ళీ 45,000 జాబ్ అప్పట్లే ఉన్నదని ఇచ్చినాం. ఇచ్చినాక అదే టార్చర్ పెడతాడు. అది ఏమనేవాడు? ఈ అమ్మాయి గురించి అతనికి కలిగిన ఇబ్బంది ఏంటి? ఏం లేదు, అమ్మ నాన్న మన ఇంటికి రావద్దు. ఎవరు? మీ ఇద్దరు రాకూడదు, ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళ బావలు ఉన్నారు, వాళ్ళ బావల మాట గిరి దాటడు అంతే. ఇక బావలు కావాలి, అక్కలు కావాలి, తల్లి కావాలి, తండ్రి కావాలి, ఎవ్వరు కాదంటలే ఉన్నావు. అక్కల చూసుకో, బావల చూసుకో, తల్లిదండ్రులు చూసుకో, నీ భార్య చూసుకో, భార్య పిల్లలు చూసుకో. ఇప్పుడు మీ బావలు మీ సంసారం చేసుకుంటలేదా? వాళ్ళు భార్య పిల్లలతో సంసారం చేసుకుంటారు కదా, నువ్వు కూడా చేసుకో. నేను ఎవరు పోవద్దంటారు, ఎవరు రావద్దంటారు? ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆవకాడికి వస్తారు, చూసుకుంటారు, పోతారు. నేను పెట్టవాలంటారా, పోయేవాళ్ళంటారా అని కూడా ఇట్లా కూడా చెప్పిన. నేను కూడా ఇట్లా తాగుతా అంటే దైవ భూతం పట్టిందని వరంగల్ తీసుకుపోయి 50,000 ఖర్చు పెట్టుకొని బాగా చేయించుకొచ్చిన. ఇలా చేస్తాడు నాకు మోసం అని, నా భార్య భర్త విడదీస్తాడని చేస్తాడు. మహిళా సంఘంలో కూడా పెట్టిన సారు. ఎవరు? నేను. ఈ లకారంతో తిట్టింది ఎవరు? మిమ్మల్ని? నన్ను. ఈయనని ఇంకా అమ్మనైతే దారుణంగా, ఇంకా అమ్మనైతే దారుణంగా తిడతాడు, భార్య కట్ట అధ్వానం తిడతాడు. ఆ మాటలు వింటే మాత్రం బతకొద్దు. లాగోడు పీకలేకపోయారా? ఇక లాగి పీకితే అక్కడ ఉన్నది కాపురం పోతుంది కదా, కాపురం చెడు అయిపోతుంది. మా అబ్బాయి కూడా ఎన్నడూ పోడు, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు. అసలు ఎవరికి ఎంట్రీ లేదు మేడం. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా చుట్టాల తరపు నుంచి కూడా ఒక పెళ్లికి, ఫంక్షన్ కి నాడు మా ఇంటికి రాలేదు మేడం. మా ఇంటికాడ వచ్చి బుక్కడు పోదు ఇల్లే, వాళ్ళ ఇంటికాడ మీ పచ్చి మంచిలు కూడా తాగలే. ఆయన కూడా అట్లనే పిల్లగా ఒక్క పాప కాగానే వద్దమ్మా ఆపి జాగ్రత్త పడాలని చెప్పినాం. నేను చెప్పలే, నేను నా భార్య చెప్తే నా భార్య ఆమె చెప్పింది. మాకు తెలియకుండా కొడుకు కడుపులో పడ్డాడు. కడుపులో పడ్డాక 7 నెలలకు ఈ కాలు జారి కింద బాత్రూంలో జారి పడ్డదట. బాత్రూంలో జారి పడ్డా కూడా ఏమి పట్టించుకుంటలేరట. అసలు పట్టించుకోకపోతే ఇంటి పక్క ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఇక తండ్రి నా గుద్దిన పోయి తీసుకొని వస్తా, మరి ఏం చేయాలా బిడ్డ కదా, వాళ్ళతో కడుపేసుకొని ఎట్లా కిందనే మండ పెడతారట. 2 రోజులకు ఒక గుడ్డు మేడం. 2 రోజులకు ఒక గుడ్డు, అది 7 నెలల నుంచి కిందనే మండ పెడతారట. మండ పెడతా అంటే అది ప్రెగ్నెంట్ మనిషి కింద పండుకుంటే ఎట్లుంటుంది. సరే తీసుకొస్తానని వీళ్ళ తల్లి రాదు. ఇక తల్లి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి గలవ తక్కువ లేదు. నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా, నీ కాలు మొక్కుతా, నీ ఏళ్ళు మొక్కుతా, నీ గలవ పట్టుకుంటా అని. ఎప్పుడన్నా పండక్కి తీసుకెళ్ళాలని వస్తే ఫస్ట్ మా ఆయన అడగాలి మేడం, తర్వాత మా అత్తని అడగాలి, తర్వాత పుట్టింటికి వెళ్ళడానికి మా మామని అడగాలి. వీళ్ళు అందరూ ఓకే అంటేనే వెళ్ళాలి. అది ఈయన మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూర్చోబెట్టుకుంటారు. అది బయట 3 కిలోమీటర్లే వీళ్ళ ఇంటికి మా ఇంటికి. సాయంత్రం అయితే వీళ్ళ ఇంటికి పోవాలంటే ఆయన కూడా రాదు. తెల్లారి పంపుతా పో, వస్తుంది పో, మాట్లాడేది ఉన్నది. మాట్లాడద్దు, గేట్ బయట ఈయన ఉంటాడు, గేట్ లోపల రాక్షసులు అంటారు. ఎందుకు నీ మీద అంత కక్ష ఏంటి? వాళ్ళు రావద్దు మేడం. వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ రోజు వచ్చారు? ఇంటి బయట ఉన్నారు. వచ్చిన మేడం మేము వచ్చినా కూడా మేము వచ్చినా రాకున్నా ఆమె వస్తలేదు, మేము వస్తలేదు. వాళ్ళ బావలు వాళ్ళక్క వేరే స్థలంలో ఉంటారు. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు.
మీరు వెళ్ళేది ఎందుకంటే ఈ అమ్మాయి యోగక్షేమాలు చూడటం గురించే కదా, ఎలా ఉందో అనేదే కదా. ఆ ఇంట్లో వెళ్ళి ఒక పూట తినాలను పూట కూడా తినను సార్. మంచి పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఏమీ లేదు మేడం. అరే ఒక పూట తిన్నది టీ వాటర్ కూడా ఇవ్వడానికి నాకు అంత స్వాతంత్రం ఏం లేదు మేడం. సరే మీ ఆయన అంటే తాగుబోతూ అలా బావ వాళ్ళు చెప్పింది తింటున్నారు, వాళ్ళ అమ్మా నాన్నకు బుద్ధి ఉండాలిగా ఓ పిల్లని అడిగినప్పుడు. కొడుకు అంటే చాలా ప్రేమ మేడం. వాళ్ళంతా ఒకే బ్యాచ్ అయితే. చెడగొట్టేది మొత్తం వీళ్ళ మామ వీళ్ళ అత్త వీళ్ళ సంసారాన్ని చెడగొట్టేది. ఇప్పుడు అతను ఆ స్థాయిలో తాగుతున్నా బాగు చేసినటువంటి నాదుడు ఎవడు లేడు కదా, ఎవరు పట్టించుకునేది ఏం లేదు. పట్టించుకుంటలేదు. అమ్మాయి వచ్చి మధ్యలో జాయిన్ చేస్తుందంట వాళ్ళ అక్క వచ్చి. ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏం ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ఒకటి అపార్ట్మెంట్ ఒకటి ఉంది మేడం, నేను నాకు ఖాళీ చేశాను అన్నారు కదా, అది అమ్మేసి నన్ను మాట్లాడుతుండు కానీ తెలియదు మేడం ఎంతవరకు నిజం అది. అమ్మేసిందని ఏమైనా ఏం చేసిండు మేడం, నా కిడ్నీ ఆపరేషన్ అయింది, 2 కిడ్నీలకు అయింది, నేను హాస్పిటల్లో ఉన్నా. ఈమె ఇల్లు అమ్ముతా అంటే ఇల్లు ఎట్లా అమ్ముతావు, చిన్న పిల్లల టీచర్ ఏంది అంటే ఈయన సెంటర్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అక్క మాట్లాడుతుంది మేడం, నేను ఇల్లు అమ్మేసి ఎవరికి వాళ్ళు కట్టేస్తాను అని. అంటే అమ్ముతానంటాను, కష్టం చేసి తీర్పుకున్నాం, ఇంత సప్ప ఉంటే కష్టం చేసి తీర్పుకుందాం. మీరు ఇల్లు కాపాడుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఏమంటాంది అదొకటే కదా. ఇంకా ఈమె ఏం చేసింది, డ్యూటీ చేస్తాంది. ఈమె పోయి తాగంగానే బావాలు తీసుకొని సెంటర్లో వేసి వచ్చారు. ఈమె మంచి సైడ్ ఎవరు చూసుకోవాలి, వయసు పిల్ల, చిన్న పిల్లలు, అపార్ట్మెంట్లో ఒక్క ఎట్లుంటది అని నేను బోగుడు నైట్ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ చేయించుకోను మేడం. కూరగాయల పైసలు ఇచ్చుడు, బియ్యం తీసుకొచ్చేసుడు, డిమార్ట్ల సామాన్లు తీసుకొచ్చేసుడు, ₹1 కూడా ఇస్తలేరు, ఆడబిడ్డ ఇస్తలేరు, అత్త బావ. మీరు ఏం చేస్తారు సార్? నేను ఆటో తోలుతా. ఆటో తోలి ఆ కష్టం కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని నేను ఇంకా కష్టపడుతున్నాను. ఇంకా కష్టపడుతున్నాను. ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేసి నువ్వు పిల్లలతో ఉండగలుగుతావా పోషించుకొని? ఇక తాగబుద్దని కూడా తాగుతాడు, ఎన్ని రోజులన్నా తాగుతాడు, తాగి ఇది అయిపోతాడు. సరే బిడ్డ ఓపికతో ఉండాలి. నేను కూడా ఒక 20-30 సార్లు ఎత్తిపోసిన, తాగి కక్కి మూత్రం. అలా కాదు, ఇప్పుడు ఇందాక ఆ వీడియోలో చూసాం కదా, అతని శరీరంలో లివర్ కిడ్నీ ఎలా ఉందో కూడా నాకు డౌటే. లివర్ పాడైపోయిందని డాక్టర్లు చెప్పారు. కొడుకంటే అంత ప్రేమ, తమ్ముడు అంటే అంత ప్రేమ, అక్కలు చూసుకుంది లేదు, మా నాన్న చూసుకుంది. అతను అది ఆ వీడియోలో నాకు కనిపించాడు, మొహం అంతా పేల్ అయిపోయి ఇలా బక్క చిక్కిపోయి వెయిట్ చాలా లాస్ అయ్యాడుగా, వణుకుతాడు అది లేకపోతే. అతనికి ఎలా అంటే సార్, ఇప్పుడు తాగిన రోజులు తాగుతాడు సార్, బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. బ్లడ్ వామిటింగ్స్ అవ్వగానే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అది కూడా తెలుసు సార్. ఇంకా హాస్పిటల్ పోతే ఏం పోడు, లోపల ఎక్కడ ఇంట్లోనే ట్రీట్మెంట్. లోపల అంతా గొల్ల అవుతుంది, ఇదంతా తెలియక ఏదో అప్పటికప్పుడు. బీట్రూట్ జ్యూస్ తాగడం, కొత్తిమీర జ్యూస్ తాగడం నాకు టార్చర్ మేడం. మళ్ళీ తాగినంత సేపు టార్చరే, నైట్ పడుకోనివ్వడు మందు లేకుంటే. ఉండాల బిడ్డ, సంసారం కదా, 2 పిల్లలు ఉన్నారు, నీ సంసారం సరిదిద్దుకో. ఇవన్నీ అర్థమైంది. ఈ 6 నెలలు బట్టి గురుగారు ఒక్క నిమిషం, ఈ 6 నెలలు బట్టి ఏమైంది? మీ అమ్మాయిని మీరు తెచ్చుకుని పెట్టుకున్నారా? ఇక అయితే చెప్పుకుంటా సరే డాడీ ఏం చేస్తాం, మన కర్మ అని అనుకొని ఇక డ్యూటీకి పోతుంది, పిల్లలు బడికి తోలుకుంటుంది. ఇక అప్పుడప్పుడు నేనే వాటర్ తీసుకొస్తాను, బియ్యం తీసుకొస్తాను, కూరగాయలు మేమే తీసుకుపోయి ఇచ్చేస్తాను. నైట్ నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే అంటే వీళ్ళ అమ్మ పోయి పడుకునేది, ఇలా నైట్ నేను పోయి పడుకునేది. ఇట్లా కూడా అంటారు, నీ అమ్మ నాన్న ఎందుకు వస్తారా ఇక్కడికి అని ఇట్లా కూడా అంటారు మీ ఆడబిడ్డలు. నేను వెళ్తే మగుళ్ళు లేని చూసింది అవ్వగారింటికి పోయిందని అంటారు. ఆ పేరు నాకు వద్దని వీళ్ళని పిలిపించుకునేది. మేము వస్తుంది, నీకు లాభతైనా సంపదైనా మేము చూసుకుంటుంది, నీ భర్త అక్కడ చల్లగా మంచిగా బాగా వస్తే మంచిదే, మాకు సంతోషమేనా, మీరు మంచిగుంటేనే మంచిది మాకు అని అనుకుంటా తీసుకుంటూ వస్తాను. మిట్ట మధ్యాహ్నం డ్యూటీకి పోయింది, పొద్దున పిల్లలు బడికి తోలింది, డ్యూటీకి పోయింది. మిట్ట మధ్యాహ్నం 3 బావలా తీసుకున్నాడు, కథ చుట్ట పట్టుకున్నాడు, వచ్చి ఇల్లు తాళం బలగొట్టిండు, సామాన్ తీసుకెళ్ళి ఇల్లు తాళం బలగొట్టి సామాన్లు వేసుకుంటా అన్నట్టు. ఎత్తా అంటే ఇంటి పక్కన ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే నాకు ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉండగానే ఇటు సంగతి రోజునే నువ్వు తొందరగా రా, సామాన్లు అన్నీ డీసెంబుల్ ఎత్తారు, వాళ్ళ బావలు వచ్చారు అనగానే, అరే ఇంత సడన్గా సామాన్లు వేసుడు ఏంది, ఆయనకు మంచిగా లేదని హాస్పిటల్ వేసింది అన్నారు కదా. మరి నిన్నటి దాకా తాగే ఉన్నాడు, తీసుకుపోయి అమ్మగారి ఇంటి కాడ ఉంచొచ్చింది, ఊరిపోయి ఆయన వెళ్ళిపోయాడు మేడం. ఆయన పోయినాక తీసుకుపోయినాక నిన్నటి దాకా ఆయనే ఉన్నాడు. ఇది ఎక్కడ కథ అని తొందరగా ఊరికొచ్చింది. ఊరికొచ్చాక 2 బావలు గలవాటలు నిలబడ్డారట, లోపలికి పోకుండా. ఇక 4 పని మనుషులు పెట్టిరట, ప్యాక్ చేస్తారా. ఎందుకు ఖాళీ చేసి అమ్మాయిని వదిలేసి కొట్టేదాకా ఎందుకు వచ్చింది ఆ రోజు అక్కడ? ఇక ఏమైందనంటే, ఇల్లు అమ్ముతానంటే నువ్వు ఇల్లు కాల్ చేయంటే ఎందుకు కాల్ చేయలేదు. ఓకే, నువ్వు ఇల్లు అమ్మొద్దు,
నేను ఖాళీ చేయను ఇక్కడే ఉంటానంటే నిన్ను ఎలా అయినా ఖాళీ చేయించడం కోసం ఈ వంక పెట్టారు. సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే మేడం నాకు టార్చర్. మా వదిన ఫోన్ చేసి అంటే వాళ్ళ అక్క ఫోన్ చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేయి, అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండండి, నేను ఇల్లు రెంట్కి ఇస్తాను, అమ్మేస్తానని మాట్లాడింది. ఇది ఎట్లనో ఉంది అనేసి నా మొగుడు నన్ను ఇక్కడ ఇదే అన్నాను మేడం. నా మొగుడు నన్ను ఇందులో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఆయన వచ్చాక వెళ్తే బయటికి వెళ్తానేమో, నేను అప్పుడు ఆయన వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళను అంటే నాకు నమ్మకం ఉండేది మేడం. అతను ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కోసం బాగుంటుంది, అపార్ట్మెంట్ ఫెసిలిటీస్ బాగుంటాయి, లాంగ్వేజ్ అయినా వాళ్ళ బాగుంటది కదా అనేసి బాగా ఇష్టపడి తీసుకున్నాడు మేడం. అతను ఆయన అమ్మడు, పిల్లల ఫ్యూచర్ చూస్తాడు అని ఆయన మీద నమ్మకం పెట్టుకొని నేను వీళ్ళతో పోరాడుకుంటూ వచ్చాను మేడం. అసలు ఆ బిల్డింగ్ ఆ ఫ్లాట్ మీ ఆయనది కాదు కదా, మీ ఆడపడుచు వాళ్ళది కదా, మీకు ఉండే రైట్స్ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు? ఆడపడుచు అంటే ఇప్పుడు అలా కల్పించి చెప్తారు మేడం. రియల్ గా అయితే మీ అల్లుడిది చెప్పడం మాత్రం మీ ఆడపడుచు 45 లక్షలు పెట్టి నెట్ క్యాష్ పెట్టి ఈమె బంగారం వాళ్ళ అమ్మది ఇంకా వాళ్ళు కుదబెట్టి ఆ పర్సనల్ లోన్ మొత్తం తీసుకొని ₹1 లేకుండా కట్టేసాడు. కాకపోతే అలా అది 4వ అంతస్తు రిజిస్ట్రేషన్ కాదట. అందుకనే రిజిస్ట్రేషన్ కాదట, ఎప్పుడో తక్కువ అవుతుందట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు. దాని కొరకు వెయిటింగ్ చేస్తారు. అది ఈయన పేరు మీదనే ఉన్నది. ఈయన వాళ్ళ బావ పెద్ద తెలియకలు రాజకీయ డబ్బులు కట్టాడు అనేది ఆధారం ఉందిగా ఆ బిల్డింగ్ ఓనర్ కి. అది ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఇతని బాగా తెలుసా, కట్టినట్టు ఆధారం ఉంది కదమ్మా. డబ్బులు మనకి చెప్పరు, ఫేవర్ గా చెప్పరు మేడం, చెప్పరు సార్. ఇప్పుడు ఏమంటాడు వీళ్ళ బావ, ఏమంటాడు నేను ఇల్లు అమ్మేసినాను మహిళా సంఘంలో పెట్టినా మేడం. మహిళా సంఘంలో పెట్టగానే మహిళా సంఘంలో వాళ్ళ దగ్గరికి వచ్చిండు, నేను ఇల్లు అమ్మేసినా వాళ్ళ అర్హతే లేదు పోయి ఉండటానికి, వస్తే అక్కడ మా అమ్మోళ్ళ ఇంటికాడ వస్తే ఉండాలి, లేకపోతే పీకాలి. నాకు వద్దు మేడం, నాకు వద్దు విడాకులు చేసుకుంటా. మరి దేనికి తాగుతానో అని వాళ్ళు అడిగితే నా భార్య వల్లనే తాగుతాను, ఇంకేం దొరకలేదు అడిగి. నా భార్య టార్చర్ పెడుతుంది, నేను తాగుతాను. ఎందుకు టార్చర్ పెడుతుంది, ఏం టార్చర్? నా అక్కలు రానియదు, నా బావాలు రానియదు. నువ్వు మీ అమ్మా నాన్న రానివ్వట్లేదని ఎలా చెప్తున్నావో అతను వాళ్ళ అక్క బావల్ని వాళ్ళ అమ్మా నాన్న ఎంటర్టైన్ చేయట్లేదని. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళతో సంబంధమే లేదు సార్. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తాను. సంబంధమే లేదు. మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా వాళ్ళు? వస్తాను మేడం. భోజనాలు చేశారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను మర్యాదలు బాగానే చేస్తాను. సరే, ఏదన్నా కానీ నువ్వైతే డైవర్స్ కావాలంటున్నావు, పిల్లలకి ఏదన్నా న్యాయం జరిగితే చాలనేది. ఓకే సార్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఇంత వయసు, ఈ తెలివితేటలున్న ఆడపిల్ల ఇంతవరకు ఈ సముద్రం ఏదటమే మహా గొప్ప అండి. ఒంగో పెట్టి ఎగిరి తంతారు. ఏది పెళ్ళైనటువంటి 3వ రోజే ఇలాంటి వ్యవహారం ఉంటే కనుక అతనికి మీరు 3 తప్పులు. ఒకటి, మీ బాధ మీద అనుకోండి. దాంట్లో మనం ఏమంటాం, పేదరికం అంటామా, కష్టం అంటామా? ఆటో నడిపేటటువంటి వ్యక్తికి అరబిందో ఫార్మాలో చేసేటటువంటి వ్యక్తి వస్తున్నాడంటే ఎవరు ఎగిరిగంతేరు? 15 సంవత్సరాలు ఏంటి, 50 సంవత్సరాలు తేడా వచ్చినా చేస్తారు. సరే, మీ కష్టంలో మీరు వెళ్ళిపోయారు. కానీ బహుశా ఏంటంటే 15 సంవత్సరాలు ఆ అమ్మాయి కంటే పైపెచ్చి ఉన్నవాడు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండి చదువుకునేటటువంటి ఆడపిల్ల, అదే మీ కొడుకుని మీరు చదివించారు, 55,000 జీతం సంపాదిస్తున్నాడు అంటే ఎంత బాధగా ఉంటుందంటేనండి ఇలాంటి కథలు వింటూ. ఇప్పుడు చేతులారా అమ్మాయి చేతికి ఏముంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు, భర్త లేదు, సంసారం లేదు, కాపురం లేదు, పిల్లలకి తండ్రి లేడు. ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. ఈరోజు ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు, రేపొద్దున ఆడపిల్లలకి ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు, రేపొద్దున 2 ఆడపిల్లల దగ్గర ఉండి పెళ్లి చేస్తాడు అని అనుకోవటానికి అతనికి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటాడు, ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఈ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రయాణం కేవలం ఒకే ఒక ఆలోచనతో. ఏంటి అది అంటే కనుక తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి, పిల్లల భవిష్యత్తు మీద ఉండేటటువంటి ఆలోచన. అమ్మ రేపొద్దున ఈ పిల్లలకి ఒక తండ్రి లేకపోతే ఎలాగ పరువు, అయ్యో అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు, ఆ కాపురం కాపాడటం గురించే కదా మీరు అనుక్షణం దేవులాడారు ఆ ఇంటి ముందు, ఆ అపార్ట్మెంట్ ముందు. సో ఇవన్నీ ఆలోచించినటువంటి ఆడపిల్ల ఇక్కడి వరకు ఉంది అంటే కనుక నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి. ఈ అమ్మాయి ఎప్పుడో చచ్చిపోవాలి, అయితే సూసైడ్ చేసుకున్నా చచ్చిపోవాలి, లేదంటే ఆ తాగినటువంటి మత్తులో ఆ మనిషి ఏం చేస్తాడనేది తెలియకనే చచ్చిపోవాలి, లేదంటే విధవరాలైనా అయి ఉండాలి, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా భగవంతుడి దయ వల్ల ఏంటంటే 3 అంశాలు ఇక్కడ. ఒకటి, ఈ అమ్మాయికి కొండంత భూదేవంత ఓపిక, ఓర్పు, సహనం ఇచ్చాడు. ఆ ఓపిక, ఓర్పు ఇప్పుడు వరకు దేనికి వాడింది? అపార్ట్మెంట్ కాపాడటానికి, మొగుడిని మార్చుకోవటానికి వాడింది. ఇక ముందు నుంచి రోహిణి పిల్లల్ని కాపాడుకోవటానికి, నీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి వాడుకో. ఇది నెంబర్ 1. ఇంకో సెకండ్ థాట్ లేదు. డైవర్స్ అనేటటువంటిది చాలా ఈజీగా ఆలోచించవచ్చు, దానికి విధి విధానాలు ఎలా ఉంటాయనేది లాయర్ మేడం చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పరు. రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికైనా కూడా నువ్వు చదువుకోవచ్చేమో అనేటటువంటిది నా ఆలోచన అమ్మా. ఇప్పటికైనా కూడా ఓపెన్ హౌస్ డిగ్రీ కడతావా, ఏదో ఒకటి.
ఎందుకంటే ఆ చదువు అనేటటువంటిది నీలో ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎంత నువ్వు 24 25 24 ఓపెన్ కోర్స్ డిగ్రీ చేయొచ్చు. ఆ డిగ్రీతో నువ్వు ఏదైనా ఉద్యోగం చెప్తున్నాను రేపు పొద్దున పిల్లల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్ళాలంటే. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు అప్పులు పాలయ్యి నువ్వు పస్తులున్నా కూడా పిల్లల్ని చదివిస్తున్నావు చూడు, అది నీకు ఎప్పటికైనా కూడా నీకు తిరిగి పెట్టేటటువంటి ఒక గొప్ప అంశం అమ్మ. తండ్రి విషయానికి వస్తే కనుక దయచేసి పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో అందరు మగాళ్ళు ఇలాగే ఉంటారు, తాగి ఇలాగ జీవితాలు నాశనం చేసుకుంటారు, లేదంటే తాగి కుటుంబాలను ఇలా నాశనం చేస్తారు అనేటటువంటి అంశం పొరపాటును కూడా నీ పిల్లలకి నేర్పించద్దు. ఎందుకంటే ఇది ఉద్యోగం చూశారు, శాలరీ చూశారు, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముందుగానే పసిగట్టేటటువంటి ప్రయత్నం ఈ తల్లిదండ్రులు చేయలేదు. ఏంటి మనిషి ఏంటి, ఎందుకు పరిగెట్టుకుని ఒక 15 సంవత్సరాల కంటే చిన్నపిల్లని వచ్చి ఎందుకు చేసుకుంటున్నాడు, ఇతని లవ్ స్టోరీ ఏంటి, ఇతను తాగుడు అంతకు ముందే అలవాటు ఉందా, ఇతని బలహీనతలు ఏంటి అనేటటువంటిది ఆ కథా కమానిషం మనం ముందు నుంచే కనుక్కోగలిగేటటువంటి ఒక ఆవగింజంత తెలిసినా కూడా మనం పసిగట్టేయచ్చు. అది పసిగట్టలేకపోవటం అనేటటువంటిది ఈ రోజు నీ మెడ చుట్టూ ఉరితాడయింది. సో కాబట్టి పిల్లలకు పెంచేటప్పుడు ఏంటంటే మనం ఏమని చెప్పాలి అంటే చదువుకోండి, పెరగండి, ఉద్యోగాలు చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు స్థిరపడండి. మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో, మీరు ఎప్పుడైతే కనుక రేపొద్దున పెళ్లి చేసుకున్న ఆ పెళ్లిలో నా మొగుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనిపిస్తే ధైర్యంగా ఇంట్లోంచి వాకౌట్ చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఆ దమ్ము ధైర్యం వచ్చేంత వరకు పిల్లల్ని చదువుకోనివ్వండి, వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్థిరపడండి, ఆర్థికంగా వాళ్ళని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రానివ్వండి. అంటే కష్టపడిన వాళ్ళని చదివిస్తాం, అంతే, చదివించు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనమ్మా, నిజంగా రమేష్ గారిని చూస్తే, నాన్నగారిని చూస్తే నాకు కంటతడి పెట్టండి, నాకు ఏడుపు వచ్చినట్టు అనిపించింది. ఏంటంటే అతనికి తెలిసి ఎక్కడో పొడిచింది, ఏంద్రా నేను కొడుకుని చదివించుకున్నాను, కూతుర్ని ఏంటి 16 సంవత్సరాలు అప్పుడు ఇలా పేక్ తగ్గొట్టేనేంటి, ఈ దరిద్రుడికి ఇచ్చి చేసేనేంటి అనేటటువంటిది. కాబట్టి అతని కాళ్ళ వేళ్ళ బతిమాలి అన్ని ప్రయత్నాలు, అన్ని విశ్వ ప్రయత్నాలు చేశాను. అది చేసి ఆఖరికి చాలా రేర్గా కనిపించేటటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసమ్మా, మీ అమ్మగారు వచ్చి 4-5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం అమ్మ ఒక బిడ్డతో చాలు, రెండో బిడ్డను కనద్దు అని చెప్పాడు. ఏ తల్లి చెప్పదు అలా. అంటే ముందస్తు జరగబోయేటటువంటి ఘోరాతి ఘోరం అన్నది ఆ పెద్ద ఆవిడ ముందుగానే ఊహించింది. సో మీరేంటంటే ఇనీషియల్గా తప్పు చేసినా కూడా తర్వాత ఆ తప్పు తెలుసుకుని కూతుర్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేశారు, కొంతవరకు పెళ్లిని కాపాడారు. ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యి ఒకే తట్టి మీదకి వచ్చారు, అది నాకు ఆనందం. యూజువల్గా ఇలాంటి కూర్చునేటటువంటి ఆడపిల్ల ఏమంటారు, ఏమండి ఒక్కసారి మా ఆయనకి ఫోన్ చేయండి, డాక్టర్ గారు మా ఆయన తాగుడు మానిపించండి, ఎంతైనా పర్లేదు, ఇలా అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి వచ్చి అలా అడగలే, సార్ వాడి పాపాన ఆడి పోయాడు, వాడు ఎంతకాలం బతుకుతాడు నాకు అనవసరం, నా కాళ్ళ మీద నేను నిలబడతా, నాకు బ్రతుకు తిరిగి కల్పించండి, నా జీవితం. అదే మాటగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఐకమత్యాన్ని ఇలా నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇది చిన్న పోరాటం కాదు, చాలా దీర్ఘకాలికమైన పోరాటం. ఎందుకంటే వినండి, దీర్ఘకాలికమైన పోరాటం ఎందుకన్నానంటే కేవలం విడాకుల మీద సంతకం పెట్టేది కాదు, జరిగినటువంటి అన్యాయానికి పైసా వసూలు చేయాలి. ఉన్నటువంటి ఫ్లాట్ ఉందా, లేదంటే అతని వెనకాతలు ఏ ఉన్నాయో అవన్నీ చెరు సమానంగా ఈమెకి పిల్లలకి చెందాలి. జరిగినటువంటి నష్టాన్ని కేవలం ఆర్థిక పరంగానే పూరించగలం తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి ఆ మనిషిని బాగు చేయండి అనేటటువంటి అంశం ఈ అమ్మాయి నన్ను అడగలేదు, అడిగినా కూడా నేను అవ్వదు అని చెప్పేస్తాను. మారడు. ఎందుకంటే కనుక రిహాబిలిటేషన్లో 3 నెలల పాటు కూర్చుని 50,000 ఖర్చు పెట్టిన అతను 5వ రోజు వచ్చి తాగాడు. కాకమ్మ కథలన్నీ అందులో రాశాడు, నాకు ఇంత ఖర్చు అయింది, నేను ఈ రోజు నుంచి మానేస్తాను, అంత గ్యాస్. ఇతను రాసాడో వాళ్ళు రాయిపించారో మనకు తెలియదు, కానీ అంత గ్యాస్ కూర్చొని రాసుకున్నాడు. అలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు మారరు. నేను చెప్పకముందే మీరు తెలుసుకున్నారు. ఒకప్పుడు అతన్ని మార్చండి అని వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్నా కూడా అసలైనటువంటి కథ అనేటటువంటిది ఈ అమ్మాయికి చెప్పేసి ఉండేవాడిని. అమ్మ ఆ మనిషి మారడమ్మా. ఒకసారి ఏం చెప్పిండంటే సెంటర్ పోయే ముందు ఉల్లుగా రాయి ఉన్నాడట, మేము అప్పుడు రావట్లేదు వీళ్ళింటికి, రాకపోతే చిట్టి మీద రాసి నేను చచ్చిపోతానా, ఎవరి వలన చచ్చిపోతాననే, అత్త మామ నా భార్య తరపున వాళ్ళ వలనే నేను చచ్చిపోతానా, నా భార్య పిల్లల్ని నా బిడ్డల మాత్రం నా పిల్లల్ని మాత్రం మా కుటుంబ సభ్యులకు ఉపజెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు నా భార్యకు తగిన శిక్ష పడాలని కోరుకుంటానని రాసిపెట్టాడు. రాసిపెట్టినాక ఇల్లు ఉక్కుతా అంటే ఆ సందులో బీరువా సందులో బడి ఉన్నదట. అదే సిట్టి వాళ్ళ ఆడబిడ్డకైనా వీళ్ళ అమ్మకైనా వీళ్ళ నాన్నకైనా దొరికితే ఇగో ఇట్లా రాసి పెట్టిండు, పుసుకుని ఊరేసుకొని చచ్చిపోతాడు. ఆ సిట్టి వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది మాది? అతను ఇలా కూడా చేశాడు సార్. ఒక 3 to 4 days మందు మానేసాక ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు, ఏదో అవుతుంది ఇంట్లో, ఏదో అవుతుంది. అతనికి బ్రెయిన్ పాడైందమ్మా, నేను చూడకుండా చెప్పగలను. లివర్ పాడైందమ్మా,
మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అవుతుంది, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. ఈరోజు నువ్వు కావాలి అనుకున్నా కూడా వచ్చి నీ పక్కన ఎంతకాలం ఉంటాడో కూడా తెలియదు. సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. లీగల్గా లాయర్ మేడం చెప్తారు ఏ విధంగా మీరు. ఈమె చేయలే సంసారం, నేను చేసిన ఆయనతోని. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ తోలితే నేను పోయి మళ్ళీ కాలు మొక్కాలి, ఏళ్ళు మొక్కాలి, ఇది చేయాలి, అది చేయాలి, తాగుతూనే ఉంటాడు, కడగాలి, పిండాలి బట్టలు. అంత ఇసుకుపడ్డా మేడం. అయినా పోనీ పిల్లలు ఉన్నారు బతకని అని అనుకున్నావు. కొట్టి నువ్వు బయటకు వెళ్ళగొడితే నా బిడ్డ నాకు కిడ్నీ ఆపరేషన్ అయింది సత్తారని పిల్లలు పట్టుకొని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళాక నేను ఫోన్ చేస్తే బిడ్డ నువ్వు ఎక్కడికి పోకు, మన ఇంటికి రా, తర్వాత మాట్లాడదాం, నువ్వు ఎక్కడికి పోకు, నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతాను, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక అప్పుడు మహిళా సంఘం వాళ్ళకు చెప్తే వాళ్ళు 6 నెలల కంచి వాళ్ళ 30 తిప్పలు పెడతాడు వాళ్ళని. ఇప్పుడు వస్తారంట రేపు వాయిదాల మీద వాయిదాలు. ఇప్పుడు 6 నెలలుగా చెప్తాడు. మొన్న ఏమన్నాడు, 20 తారీఖు నాడు, పోయిన నెల 20 తారీఖు నాడు, ఈ నెల 20 తారీఖు నాడు నీ కోర్టుకు వేసిన, నీ కోర్టులే చూసుకుంటా, కోర్టుల విడాకులు తీసుకుంటా అని ఆమెకు చెప్పింది. ఇక ఆమె ఏమాట అన్న గిట్ట సంగతి అంటే మరి అంటే ఇవన్నీ నాటకాలు ఆడడానిక 10 మందిలోకి వచ్చి మాట్లాడేంత ఇది లేదా? నీకేం చెప్తానక్క, పోయి గుంజుకొచ్చి 10 మందిని నిలబెట్టి అడుగురి, మమ్మల్ని రమ్మంటుందా, మేము వచ్చి గొడవ చెప్తాం, నీకు నాకు మంచిగా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు కానీ నన్ను అంటే ఇంక వదిలేసండి రమేష్ గారు, మొత్తం అంతా అర్థమైంది కదండి. సో అంతా వదిలేసి ఒకటి సార్, వాళ్ళ బావ సతీష్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన మాట తీయరు, ఆయన కొంచెం సౌండ్ పార్టీ. ఇక మమ్మల్ని అంటేనే ఈగతో తీసేస్తాడు. ఎందుకు బతారో వాళ్ళు సత్యం అయిపోతుంది అది మాట్లాడతాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో మహిళా సంఘంలో పెట్టాక అతనే మాట్లాడాడు మేడం. వాడేం మాట్లాడతాడు, వాడేమి ఇస్తాడు, 2-3 లక్షలు ఇస్తానులే పొమ్మను, మొత్తానికి విడాకులు ఇస్తుందా, పిల్లల్ని మాకు ఇచ్చేసి నేను చదివిస్తా, నేను చదువుకుంటా, పిల్లల్ని మాకు ఇచ్చేయమను, హాస్టల్ పడిస్తాం మేము, అమ్మకు 2-3 లక్షలు ఇస్తాము, విడాకుల సంతకం పెట్టేసి నాకు ఆయనకు సంబంధం లేదని వెళ్ళిపోమ్మను. నేను ఒకటే మాట అన్నా మేడం, నాకు డబ్బులు ఇవ్వకుండా పర్లేదు, నా పిల్లలు నాకు కావాలి. మేడం ఈ ఎపిసోడ్ అనేది కొన్ని లక్షల కుటుంబాలకు ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. ఒక కుటుంబం యొక్క అవసరం, ఒక కుటుంబం యొక్క అత్యాశ, ఈ రెండు కలిపి ఒక మ్యారిటల్ సిస్టంలోకి వచ్చేసి ఒక పెళ్లి జరిగిపోయింది. వీళ్ళ అత్యాశ ఏదైతే ఉందో, అరవిందో కంపెనీలో జాబు, మంచి అబ్బాయి, చూడగానే చాలా బాగున్నాడు, కత్తి లాంటి సంబంధం, మంచి ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇలాంటి కుటుంబంలోకి అమ్మాయి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ అదే, ఆ రేంజ్ అబ్బాయి మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు, ఏం చూసి చేశాడు, నువ్వు చదివింది ఇంటర్మీడియట్, 16 ఏళ్ల పిల్లవి, వీళ్ళకి ఆశ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళ అవసరం ఏంటి, ఎందుకు దిగొచ్చారు అనేది అర్థమే కాని విషయం. స్టిల్ ఇప్పటికే అర్థం కాల. కానీ మనం అనుకోవాల్సింది, మేము అజ్యూమ్ చేయాల్సినవి ఏంటి అంటే అతనికి లవ్ ఫెయిల్యూరు, ఎవరిని చేసుకొని అని ఉంటాడు, ఏదో సంబంధం అంటగట్టాలి కాబట్టి వాళ్ళకంటే బాగా తక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ మేడం, కాళ్ళ దగ్గర ఉన్నారు, కాళ్ళ దగ్గర పడి ఉంటారు, ఎక్కడికి పోరు. దానికి తోడు అబ్బాయి కొంచెం యారగెంట్ గా కూడా ఉండుంటారు, ఎవరు కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టి ఒక ఇంట్లో పని పిల్లలు అంటే ఒక అమ్మాయి దొరికితే చాలు అని వాళ్ళు దిగి వచ్చి విలన్ చేసుకున్నారు. అది వాళ్ళ అవసరం. వీళ్ళ అత్యాశ ఏంటంటే ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కామన్ గా మనకంటే బెటర్ ఫ్యామిలీ, ఒక 5 లక్షలు 2 లక్షలు అని స్త్రీధనంగా కట్నం కింద అని ఏది మాట్లాడుకుంటారో అవన్నీ ఏం చూసి ఇస్తారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అత్తమామలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, రేపొద్దు పిల్లకి ఏదైనా కష్టం వస్తే కూర్చొని తిరగలిగే అంత ఉందా లేదా, ఇది ఆశ అనుకుంటారు. కానీ 30 లక్షలు అయితే 8 లక్షలు ఎకరం పొలం ఇస్తా అన్న, 3 లక్షలు నెట్టించిన, ఎకరం పొలానికి 5 లక్షలు. ఆ ఎకరం పొలం వీళ్ళ సిచ్యువేషన్ బట్టి నాకు అక్కడ ఉంచుకున్నా. మంచి మధ్య చేస్తారు ఉన్నంతలో అదన్నా, నా పేరు మీద చేయి, నా పేరు మీద చేయి, నీ బిడ్డ పేరు మీద చేయి, నా భూమి నువ్వు పెట్టించుకుంటావు అని పెద్ద గొడవే. నువ్వేం చేసినా నువ్వు మారినాడు నీ పొలం నీకు వస్తుంది. కాసేపు మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు అంత కట్నం ఇచ్చారు అంటే దానికి 100 రెట్లు ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారో అత్తామావల డామినేషను, మీ అమ్మా నాన్నని ఎంటర్టైన్ అవ్వనివ్వకపోవడం, ఇక ఆయనకి మెల్లగా తాగుడు స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి అంటే ఒక 4-5 ఇయర్స్ బాగానే ఉంది మీ మ్యారిటల్ రిలేషన్, 3-4 ఇయర్స్, రిమైనింగ్ 5 ఇయర్స్ నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది. అప్పటికి మీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి. ఇప్పుడు పెళ్ళవ్వాల్సిన వయసు, నువ్వేంట్రా బాబు అంటే 2 పిల్లలతో కూర్చొని ఉన్నావు, అవునా? 25 ఏళ్ల వయసులో 2 పిల్లలు, నువ్వు ఒక సిస్టర్ లాగా అవుతావు ఒక ఏజ్ తర్వాత. సంతూర్ ఏదో అది యాడ్ అంటారు కదా, యాడ్లకి మమ్మీ అని పిలుచుకుంటూ వచ్చేలాగా సిస్టర్ అని పిలుస్తారు. నేను జోక్గా చెప్పుకోవాలి ఇంతవరకు మాట్లాడితే, కానీ లైఫ్ వరకు వస్తే సర్వనాశనం అయిపోయింది. ఒక అబ్బాయి ఒక చెడు అలవాట్లతోటి అతని శరీరాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఒక భార్యని, 2 పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేశాడు. అత్తమావులు అనేవాళ్ళు మీకు ఎందుకు విలన్స్ అయ్యారు అంటే అతనికి మీరు అడుగుతున్న లెక్కలు, హక్కులు
ఇవన్నీ ఎవరి ద్వారా అడుగుతారు? వీళ్ళ ద్వారా అడుగుతారు. ఎప్పుడైతే వీళ్ళ వాయిస్ రేస్ చేశారో వీళ్ళని కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఒక పనమ్మాయిని తెచ్చుకున్నామని వాళ్ళు ఫీల్ అయితే మీరు వచ్చి ఆ ఇంటికి నేను మహారాణిని యువరాణిని అంటూ డైలాగులు వేసుకుంటూ కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు గొంతు కొయ్యాలిగా. గొంతు కొయ్యాలంటే ఏంటి? హెరాస్మెంట్, క్రూయాలిటీ. వీళ్ళని కట్ చేయడం చాలా అవసరం వాళ్ళకి. మీ ఉద్దేశం ఏంటంటే మా అమ్మా నాన్న రానివ్వనప్పుడు వాళ్ళమ్మ నాన్న ఎవరో, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరో, వాళ్ళ బావలు ఎవరు, నీ కక్ష నీకుంటది. ఇంట్లో ఒక స్త్రీ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కట్ చేస్తారు. మీరు అదే కట్ చేశారు. మీరు ఎప్పుడైతే అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదో వాళ్ళంతా ఒక గ్రూపు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ గ్రూపు, మీరంతా ఒక గ్రూపు, సర్దుకుందాం, 2 పిల్లలు ఉన్నారు, వేరే ఆప్షన్ లేదు, గతి లేదు, దొరికిపోయాం అనే కాళ్ళు పట్టుకునేవాల్సిన. మీ నాన్నగారు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, మా అమ్మాయి కాదండి కాపురం చేసింది నేను అని. దాని మీనింగ్ ఏంటి? నీ కాపురం నిలబెట్టడానికి 50 సార్లు ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని వచ్చింది. అలా ప్రతిసారి పట్టుకొని 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 ఆయన నడుము పడిపోయింది. ఇక ఆయన వల్ల కాదు, ఇక్కడ ఆయన వల్ల కాదు. నువ్వు ఏదైతే వాయిస్లు రేస్ చేసి మాట్లాడుతున్నావో స్ట్రాంగ్గా ఉన్నావు. నన్ను ఒక్కటి మేము అప్రిషియేట్ చేసేది ఏంటంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, కుంగిపోలేదు, నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయిందని లేదు. అయిపోయింది కర్మ కొద్దీ. కానీ ఆడెవడు నా జీవితాన్ని స్పాయిల్ చేయడానికి? లైఫ్లో ఒక చిన్న పాత్ర, ఇంకా బతికే ఉన్నాడు. మీ ఆయన బయటకు మాత్రం ఇలా కనిపిస్తున్నాడు తల్లి. రిహాబ్కి వెళ్ళి కూడా వచ్చి మారలేదు అంటే వాళ్ళ ఆర్గాన్స్ ఒక్కొక్కటి లోపల తినాల్సిన వాళ్ళు తినేశారు అని. అవన్నీ ఊరికే స్కెలిటన్, ఏదో తలరాత, ఇంకా భూమి మీద నూకలుంటే బతుకుతారు చూసారా ఇలా. మేడం మీరు లాక్డౌన్ తర్వాత చూస్తే లాక్డౌన్ సిచ్యుయేషన్స్లో మినిమం మరి బయటకు ఆ సర్వే బయటకు వస్తుందో లేదో కానీ విడోస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇలా రాంగ్గా తాగుడుకో, సిగరెట్లకో, డ్రగ్స్కో ఇలా అలవాటు అయిపోయి జబ్బులుండి ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ ఎగిరిపోయారు. సో ఇట్లా విడో అనిపించుకోవడం కంటే డైవర్సీ అనిపించుకోవడం బెటర్గా. ఇక్కడ నుంచి వచ్చేది ఏమీ లేదు. విడాకులు తీసుకోమని మేము ఎవరిని ఎంటర్టైన్ చేయం. పిల్లలున్న కేసులో మేము 100% ఎలా అయినా కలుపుతాం. ఒకటి నువ్వు వద్దు అంటున్నావు, 2 నువ్వు వద్దు అనడానికి రీజన్ కరెక్టు అని సారు నేను చెప్తున్నాను. ఒకవేళ నువ్వు భర్త కావాలి అంటే ఎందుకు రాంగో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, లీగల్గా ఎందుకు రాంగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు. నీ డెసిషన్ కరెక్ట్ చాలు. నిలబెట్టుకోకుండా 100% వదిలేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా అంటావు. నువ్వు మ్యాక్సిమం ట్రై చేసావు, మామూలు ట్రై కూడా కాదు, మ్యాక్సిమం ట్రై చేసావు. నిన్న ఒక్క మాట కూడా అంటానికి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మా హక్కులు ఏంటి? మీరు మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళారు. మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే లీగల్గా వెళ్తే టైం వేస్ట్, అడ్వకేట్ ఫీజులు వేస్ట్, నానా రకాల కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగాలి, 2 పిల్లలనే చూసుకోవాలా, ఆ కోర్టుల చుట్టూ తిరగాలా అనేది నీ ఉద్దేశం. కరెక్టే. దీనికి ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా నేను ఫస్ట్ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో చెప్తాను, పోలీస్ స్టేషనో, అడ్వకేట్సో, కోర్ట్సో వద్దు. పెద్ద మనుషుల ద్వారా ఎంత అవుతుందో అంతా ట్రై చేయండి. పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ అయితే అక్కడ అయ్యే ఖర్చు లేదో నీ కూతురో, నీ పిల్లలో, నీ భార్యో తింటారు. లీగల్గా త్వరగా బయటపడిపోవడానికి అవకాశం ఉంటుందని జెంట్స్కి చెప్తాం. అలా అమ్మాయిలకు కూడా ఏం చెప్తామంటే 2 పిల్లలు ఉన్నారు, ఎవరు పోషించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి, ఇవన్నీ డైలాగులు ఉంటాయి. మీ ఇద్దరికి పడినప్పుడు పూర్తిగా జీవితకాలం బతకడానికి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవ్వడం కుదరదు. రీజనబుల్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు త్వరగా అయిపోతాయి. మెంటల్గా హ్యాపీగా ఉండగలుగుతారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన టెన్షన్ ఉండదు. మీరు మీ సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక వే దొరికిద్ది. ఈ లీగల్ ఫైటింగ్ బ్యాటిల్ వల్ల ఎలా అవుతుందంటే ఆయన ఏదో మెయింటెనెన్స్ ఇచ్చేదాకా మనం ఏ పని చేయం. అందుకని ఆయన ఇచ్చే మెయింటెనెన్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. కానీ లీగల్లో అడ్వకేట్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఎట్లా అంటే జాబ్ చేస్తే మెయింటెనెన్స్ రాదు కదా అని మనం ఏ పని చేయకుండా ఉంటాం. ఈ ఇన్కమ్ తగ్గిపోతుందా? ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా? అతను ఇచ్చేదానికి ఇంకో 5 ఏళ్ళు పడుతుంది కోర్టు ద్వారా వచ్చేవి. సో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చాలా బెటర్ అండి. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగొద్దు. తప్పక తిరగాల్సి వస్తే తప్ప పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే కేసులు స్టార్ట్ అవ్వడానికి ముందే అడ్వకేట్స్ ద్వారానో ముందు సెటిల్మెంట్కే ట్రై చేయండి. అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే కోర్టు ద్వారా రావాల్సిన దానికంటే ఒక 10 రూపాయలు ముందే సెటిల్ చేసుకుంటే వస్తే తప్ప ఇంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కనుక రావు. అలాగే అబ్బాయిలు మేము ఏమి ఇవ్వం, ఫ్రీగా డైవర్స్ తీసుకుందామంటే కుదరదు. అక్కడ పిల్లలు ఉంటారు, అమ్మాయి జీవితం ఉంటుంది, అమ్మాయితో కొంతకాలం మీ మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి చూసి రీజనబుల్గా వెళ్ళిపోతే కోర్టుల్ని తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీ కేసులో మీరు ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్న పాయింట్, నా పిల్లలకి న్యాయం చేస్తే బెటర్ అండి అని. మీరు వాళ్ళెవరు మహిళా సంఘాల ద్వారా ట్రై చేశారు. 90% మహిళా సంఘాలు
ఏమి తీసుకోకుండా చెయ్యాలి మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, లేదా ఆ రోజుకి ఏదో నామినల్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మీకోసం టైం స్పెండ్ చేశారు. కానీ మహిళా సంఘాలని ఎన్జిఓస్ అంటారమ్మా. అవి ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి ఎక్కడి నుంచన్నా, మీరు 10 మందికి హెల్ప్ చేశారనే వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఇంకొక బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఫండ్స్ రేస్ చేసుకొని మీకు సర్వీస్ చేయాలి. వాళ్ళు అది ఎట్లా అయిపోయిందంటే 5 to 10 years నుంచి వాళ్ళే ఒక టీం ఫామ్ అయిపోయి బిజినెస్ రన్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం బెటర్గా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాకంటే అడ్వకేట్ అనేది లీగల్ రైట్స్, పోలీస్ స్టేషన్ అనేది ఫ్రీ సర్వీస్. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అయిపోయేది కదా, ఫ్రీ. అడ్వకేట్ దగ్గరకు కూడా వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మీకు ఇప్పించగలిగేది ఎవరు? కోర్టు మాత్రమే. కోర్టు ద్వారా వెళ్ళాలంటే త్రూ అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి, లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి. గవర్నమెంట్ మన కోసం ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. మీరు నెట్లో వెతుక్కోండి, మీరు ఏ ఏరియాల్లో ఉంటారో మంచి అడ్వకేట్స్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ఉంటారు. లోక్ అదాలత్లు ఉంటే అక్కడికి వెళ్ళి మేము ఇట్లా ఈ కేసులు వేయాలండి, మాకు ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేయాలంటే చేస్తారు. నెట్లో ఎత్తుక్కోండి. ఫస్ట్ మీరు అది రాంగ్ స్టెప్ వేశారమ్మా. నీ 3 నెలల జీతాన్ని తీసుకెళ్ళి మహిళా సంఘాల వాళ్ళు ఎవరు? ఓ పెద్ద మనుషులు టీము, మనకు పెద్ద మనుషులు లేరు, వాళ్ళని పిలిచాం. మీరు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నిరాహార దీక్ష ఏం చేస్తారు? ఈ రోజున మహిళా సంఘాలు ఎవరైనా ఇళ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తే మొత్తం అందరూ జైల్లో వేస్తారు. వాళ్ళకి ఆ రైట్సే లేవు, ఎవ్వడు రైట్స్ లేవు. ఒకళ్ళ ఇంటికి ఫోర్స్ఫుల్గా వెళ్ళి నిరాహార దీక్షలు చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. మీకు ఫాస్ట్గా అయిపోవాలని నీ కష్టార్జితం, నీ చెమట వచ్చిన సంపాదించింది మొత్తం అక్కడ పెట్టావు పట్టుకెళ్ళి. వాళ్ళు సెటిల్మెంట్కి పిలిచారు. నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇంటి మీదకి వెళ్ళిపోయి కూర్చుంటారా? కోర్టుకే వేసుకోవాలి. ఇప్పుడు మీ ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఒక బంపర్ కేసు చెప్తా. మహిళా సంఘాల దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేసుకోగలిగితే చేసుకోండి. మహిళా సంఘాలు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నామండి, దయచేసి ఇలా మరీ ఫైనాన్షియల్గా ఇవ్వలేని బాధితులు వస్తే కొంచెం వాళ్ళకి మీరు హెల్పే చేయండి, తప్ప చేయగలిగితే చేయండి. లేకపోతే అమ్మ మీకు ఫ్రీ పలానా చోటు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పండి. కానీ వాళ్ళ పిండేకండి దయచేసి. అందరూ అలా ఉండరు. కొన్ని ఇప్పుడు చెప్పిన 1-2 మహిళా సంఘాలు ఎక్కడో వేలాడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం. నెక్స్ట్ మీ విషయానికి వస్తే, మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేశాడు అని మీతో చెప్పాడు. మీకు కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళండి. ఆ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అటు డేట్ రోజు కోర్టుకు వెళ్ళి జడ్జి ఎవరైతే ఉంటారో ఆ జడ్జికి, మేడమో సార్ మేము ఇట్లా ఫైనాన్షియల్గా చాలా వీక్ అండి, నాకు 2 పిల్లలు, నేను ఏమీ సంపాదించలేకపోతున్నాను, సో నా పొజిషన్లో నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడగండి. మీకు ఫ్రీ గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు, రూపాయి ఖర్చు ఉండదు. ఇన్ కేసు అలా జరగకపోతే నాకు ఇంకోసారి ఫోన్ చేయండి, నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఆ రోజు ఏం చెప్పాలి కోర్టుకి అని. గవర్నమెంట్ లాయర్ని మీకు అపాయింట్ చేసిన తర్వాత మీరు ఆ అడ్వకేట్తో చేయాల్సిన పని, ఒకవేళ నీకు గుర్తు లేకపోతే మా వీడియో రిపీటెడ్గా వింతల్లి, ఇలా ఎవరన్నా కానీ అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆపోజిట్ పార్టీ కేసు ఫైల్ చేసినప్పుడు అదే కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని మీరు ఫైనాన్షియల్గా వీక్ అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు. అలా అడిగిన కేసులో ఈ కేసు ఒకటే కేసుగా, మేడం ఏంటి ఇంకే కేసులు చెప్పట్లేదంటే మీకు ఓపిక ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేసుకోండి, రూపాయి ఖర్చు లేదు. మహిళా సంఘాల దగ్గరికి 10 సార్లు వెళ్ళారుగా, పోలీస్ స్టేషన్కి 3 సార్లు వెళ్తే చాలు, కేసు రిజిస్టర్ అయిపోద్ది అందరి మీద. వాళ్ళ ధీమా ఏంటో తెలుసా? ఆయన ఆల్రెడీ లోపలంతా కుళ్ళిపోయి ఉన్నాడు, బయట మాత్రం ఊరికి ఎట్టట్లా ఊగిసలాడుతున్నాడు, ఎప్పుడప్పుడు ఫట్ అంటాడు. కాబట్టి పెద్దగా ఈ పిల్లకి ఏమి సెటిల్ చేయాల్సిన అవసరం లేదని. నీకున్న టైం చాలా కొంచెం, ఫాస్ట్ మూమెంట్ ఇస్తే నువ్వు ఇప్పుడు ఎంత వసూలు చేయగలిగితే అంతే. అందుకని 2 కేసులు చెప్తున్నా. ఒకటి ఫ్రీ కేసే, 2 ఫ్రీనే చెప్తున్నా. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అందరి మీద కేసు ఫైల్ చేసి నువ్వు ఇంకా మహిళా సంఘాలను ఎవరినో నమ్ముకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు సెటిల్ చేసుకోరు ఓకే, కానీ నీ కేసు రిజిస్టర్ అవడం వల్ల మీ హస్బెండ్ ఉండగానే నువ్వు వేసే కేసు రిజిస్టర్ అవుతుంది. వన్స్ మీ హస్బెండ్ చనిపోతే మీ అత్త మామ ఆడబడుచులు వీళ్ళ మీద కేసు వేయడం కుదరదు. సో ఆయన ఉండగా ముందు 498 కేసు ఏదైతే ఉందో స్ట్రాంగ్గా అందరి మీద ఫైల్ చేసేయండి. పోలీసులే చూసుకుంటారు, ఫ్రీ సర్వీస్. ఇప్పుడు మీ నీ కష్టం నాకు చెప్పావు కదా, మాకు అదే పోలీసులకు చెప్తే వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మాకు ఫోన్ చేయి, మేము అందుబాటులో ఉంటాం. 2 ఇందాక నీకు చెప్పాను, డైవర్స్ కేసులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళు, గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేయమని. మీరు మమ్మల్ని అడిగారు కదా, మేము ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన వణికిపోయి వచ్చి సెటిల్మెంట్ చేసుకోడు, ప్రాపర్టీ రాసివ్వడు, ఇంకెక్కడ రాసివ్వడు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయాడు, వాళ్ళ అడ్వకేట్ మేము చూసుకుంటాం కానీ అని చెప్పుంటారు. అర్థమవుతుంది? సో ఇప్పుడు నువ్వు లీగల్గానే ఫైట్ చేయాలి అతనితో. ఒకటి నేను చెప్పిన 498 కేసు, రేపే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, టైం కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు. నీది ప్రతి డే నీకు వాల్యుబులే. ఎక్కువ కాలం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం రాదని నా ఉద్దేశం. నీకు ఆ విషయం అర్థమవుతుంది కదా. డైవర్స్ కేసులో ఒకవేళ మీరు అడ్వకేట్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి, పెట్టుకోలేకపోతే ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ లాయరు. అదే కేసులో కౌంటర్ క్లెయిమ్ అంటారు. అంటే
అరే బాబు ఆడు అటు ఇటు ఊగిసినాడుతున్నాడు, ఆయన నన్ను ఎంత హింసించాడు, నాకు కూడా డైవర్స్ ఇష్టమే, కానీ డైవర్స్తో పాటు ఇదిగోండి ఈ ప్రాపర్టీలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీని నా పిల్లలకి నాకు రిజిస్టర్ చెయ్యండి అని అడిగే హక్కు నీకుంది. లేదు వాళ్ళకి ఆస్తులు నాకు నష్టపరిహారంగా కాంపెన్సేషన్గా ఓ 50 lakhs ఇప్పించండి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీకు తెలుసుగా, తెలుసు. దాన్ని బట్టి మీరు క్యాష్ రూపంలో కూడా అడగొచ్చు. అదొక పిటిషను. ఇంటీరియం మెయింటెనెన్స్ అంటారు, నువ్వు మెయింటెనెన్స్ కేసు వేయాలి కదా, అది వెయ్యకుండా ఇందులోనే సేమ్ కేసులో మెయింటెనెన్స్ అడిగే హక్కు నీకు ఉంటుంది. నీకు పిల్లలకి చిరొక ముగ్గురికి 3 10s అడుగుతావా 20s అడుగుతావా, ఇంతవరకు రీజనబుల్. ముగ్గురికి 3 20లు 60,000 చొప్పున ఇంటీరియం మెయింటెనెన్స్ వేయండి. అతను డైవర్స్ కేసు ఉంచుకుంటాడా ఓడదీసి వెళ్ళిపోతాడా అనేది తర్వాత సంగతి. వన్స్ నువ్వు ఇవి వేసావనుకో, నేను చెప్పిన ప్రాపర్టీ కేసు ఇందులోకే వస్తుంది, మెయింటెనెన్స్ కేసు ఇందులోకి వస్తుంది, నీకు కావాల్సిన డైవర్స్ వచ్చేస్తాయి. ఎందుకు 498 వేయమన్నానంటే ఇన్ కేసు ఇక్కడ ఏదన్నా అటు ఇటు ఊగిసలాడితే మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ కేసులో ఇరుక్కొని ఉంటారు కాబట్టి నీ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది ఆఫ్టర్ హిజ్ తర్వాత కూడా. ఓకేనా, ఇది బెటర్ అని మా ఉద్దేశం అమ్మ. మేము ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు, వినరు కూడా, అవును ఇంకొంచెం తిక్కగా వెళ్తారు అంతే. సో ప్రెసెంట్ నేను చెప్పింది లీగల్గా వీళ్ళకి బెటర్ అనేది నా ఉద్దేశం. అవును, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ మేడం. సార్ నేను వస్తాంటే కూడా అట్లే ఊహించుకున్నా, మీరు చెప్పింది కూడా కరెక్ట్ చెప్పారు. ఓకే సార్. సో నీకు ఏదైతే ఆన్సర్ కావాలో దానికి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్గా డాక్టర్ గారు చెప్పారు, అడ్వకేట్ మేడం చెప్పారు. సో యాస్టిస్ చెప్పినట్టుగా చేస్తే కనుక నీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది. జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే స్ట్రాంగ్గా ఉండు, హ్యాపీగా ఉండు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రోహిణి గారికి చక్కగా ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.